వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. వర్షాల కోసం మహానందిలో వర్ణయాగం, 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు. వర్షాల కోసం మహానందిలో వర్ణయాగం, 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు. గురు పౌర్ణమి వేళ మహానందిలో శాకంబరి ఉత్సవ వైభవం, 2000 కేజీలకు పైగా కూరగాయలతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. తాడేపల్లి వైసీపీ కార్యాలయానికి పోటెత్తిన శ్రేణులు, జగన్ను కలిసి సమస్యలు వివరించిన ప్రజలు. పరవళ్లు తొక్కుతున్న చింతల మాధవ జలపాతం, ప్రకృతి అందాలకు ముగ్ధులవుతున్న పర్యాటకులు. 19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం, 3 నిందితులు అరెస్ట్. ఉగ్రరూపం దాల్చిన తెలంగాణ నాయాగార, బొగత జలపాతం సందర్శన తాత్కాలికంగా నిలిపివేత. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్, లైంగిక వేధింపుల కేసులో కోర్టుకు తరలింపు. ఒంగోలు హైవే 16 పై పొగాకు రైతుల ఆందోళన, రైతులను బస్సులో తరలించిన పోలీసులు. టీడీపీ నేతలు కార్యకర్తలకు మంత్రి నిమ్మల హెచ్చరిక. నంద్యాల బొమ్మసత్రం సాయిబాబా దేవాలయంలో ఘనంగా గురు పౌర్ణిమ వేడుకలు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలని సంకల్పిస్తూ మహానంది క్షేత్రంలో 3 రోజుల పాటు వర్ణయాగం నిర్వహించనున్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జూలై 30 నుంచి ఆగస్టు 1 వరకు ఈ ప్రత్యేక యాగం జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. రైతులకు పాడి పంటలకు ఎలాంటి నష్టం కలగకుండా మంచి వర్షాలు కురవాలని ప్రత్యేక ప్రార్థన నిర్వహించనున్నారు. శ్రీ స్వామివారి దేవస్థానం నందు వర్షాభావ పరిస్థితులు సరిగా లేనందున వర్షాల కురటకు శ్రీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు వర్ణయాగము, వర్ణ జపాలు, సాహస ఘట్టాభిషేకం ఈ 3 రోజులు ఉంటుంది. ఈ 3 రోజుల కార్యక్రమం 30, 31, 1వ తారీఖు నాడు 1వ తారీఖు నాడు సాహస ఘట్టాభిషేకం ఉంటుంది. కావున ఈ వర్షాలు కురడానికి ఈ యాగం నిర్వహిస్తున్నాం. ఓం నమో మహానందీశ్వరాయ. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు అధికంగా ఉన్నది. వ్యవసాయం ఇంకా ప్రారంభం కాని పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి గారు కమిషనర్ గారి యొక్క ఆదేశానుసారం 3 రోజుల పాటు వరుణ యాగాన్ని నిర్వహించి వరుణ దేవుడి యొక్క అనుగ్రహాన్ని స్వీకరించి త్వరగా రాష్ట్రంలో వర్షాలు చక్కగా కురిసి పంటలంతా కూడా బాగా పండాలనేటువంటి సంకల్పంతో రేపటి నుంచి అనగా జూలై 30వ తారీఖు నుంచి ఆగస్టు 1వ తారీఖు వరకు త్రయాహ్నిక దీక్షతో ఈ యొక్క వరుణయాగ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తొలి రోజు మనకి ఆలయం లోపల ఉన్నటువంటి రుద్రగుండంలో పండితులందరూ కూడా అందులో నిలబడి వరుణ జపం అనేటువంటిది చేయడం జరుగుతుంది. 2వ రోజు వరుణ సూక్త పారాయణము, అట్లాగే వరుణ అనువాక హోమాలవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. 3వ రోజు సహస్ర ఘటాభిషేకం అనేటువంటిది లోపల ఉన్నటువంటి మహానందీశ్వర స్వామి వారి మూలమూర్తికి వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం నిర్వహించడం ద్వారా వరుణ దేవుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది కలిగి చక్కటి వర్షాలు కులవాలి అనేటువంటి లోక కళ్యాణార్థం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా అధిక సంఖ్యలో పాల్గొని ప్రతి ఒక్కరూ ఈ యొక్క సహస్ర ఘటాభిషేకాన్ని చూసి స్వామిని ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. హౌసింగ్ మ్యాప్లో ఒక కుటుంబం వివరాల స్థలంలో మరో కుటుంబం వివరాలు నమోదవుతుండటంతో పరువులు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం అవుతున్నారని సిపిఐ నాయకులు ఆరోపించారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. సమస్యలను పరిశీలించకపోతే బాధిత కుటుంబాలతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. తెలిసి ఎట్లంటే అట్లా చేసి అంతా కలిపి గందరగోళం చేసుకున్నాం. మేము ఈసారి ఇచ్చే బయటపడినాం. ఎట్లా కలిసినారంటే ఇప్పుడు వారి కుటుంబానికి ఎలా చేస్తారు అంటే మేము ఈసారి తీసుకుంటే ఇట్లా సచివాలయ ఉద్యోగులు అవగాహన లేదు అసలు. ఎవరిలో కొత్త ప్రభుత్వంతో ఇక్కడ క్లాసులు చెప్పి వాళ్ళకి అవగాహన ఏర్పాటు చేసి పంపించాలి ఇంటికి. ఆ సమస్య ఆడ వచ్చింది. దానికి ఎట్లా చేస్తారో మేము చెప్తే ఎక్కడ జరిగింది, ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి క్లియర్గా చూసి ఎంసీ గారికి కూడా ఒకసారి నేను ఇన్ఫామ్ చేస్తాను. చూసి దీన్ని ఎంతవరకు అయితే అంత మేము చేయగలిగింది చేస్తామని చెప్పు. నంద్యాల పట్టణంలో హౌసింగ్ మ్యాప్ వల్ల ఇబ్బంది పడుతున్న అనేక మంది ప్రజానీకం ఉన్నారు. మరి వారి సమస్యలపైన ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో
నంద్యాల పట్టణంలో హౌసింగ్ మ్యాప్ లో ఒక కుటుంబం నుండి ఇంకొక కుటుంబానికి చుట్టుపక్కల గ్రామాల కుటుంబాలు ఒకరి హౌసింగ్ మ్యాప్ లో పడడం వల్ల ఆ కుటుంబానికి అవతల కుటుంబానికి ప్రభుత్వం నుండి వచ్చే ఎటువంటి బెనిఫిట్లు రావడం లేదు. మరి మున్సిపాలిటీ కార్యాలయానికి ఆ బాధితులు వస్తే కనీసము ఆ హౌసింగ్ మ్యాప్ తొలగించే యాప్ రావడం లేదు అని చెప్పి సంవత్సరాల కొద్దీ మున్సిపల్ ఆఫీసు చుట్టూ తిప్పుతున్నారు. మరి ఇప్పుడు అమ్మఒడి కార్యక్రమం అయితే మిగతా ఒంటరి మహిళలు అయితే గ్యాస్ సమస్య అనేది ఇటువంటివల్ల అక్కడ కరెంటు బిల్లు ఆ 2 కుటుంబాలు కట్టడం వల్ల ఆ కరెంటు బిల్లు ఎక్కువ చూపెడుతుంది. ఆ ఎక్కువ చూపెట్టడం వల్ల అసలైన బాధితులు వారు సఫర్ అవుతున్నారు. మరి సమస్య ఎక్కడుందని పరిశీలన చేస్తే మరి అవగాహన లేని సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ అధికారులు ఇక్కడ ఇంటింటి సర్వే అని చెప్పి వార్డులకు పంపించడం జరుగుతుంది. వార్డులకు సర్వే చేయాలని పంపించేటప్పుడు మరి కనీసము వారికి అవగాహన ఉందా, ఏ రకంగా కంప్యూటర్ ఓపెన్ చేయాలి, ఏ రకంగా మరి ఇంటింటి సర్వే చేయాలని చెప్పి మరి ఎటువంటి అవగాహన లేకుండా వాళ్ళని పంపడం వల్ల అక్కడ ఇంటి దగ్గరకు వచ్చి మరి వారి సర్వే నెంబర్ వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని ఆన్లైన్ కొట్టి ఎక్కడంటే కన్విన్స్ చేసి మరి 2 కుటుంబాలను కలపడం జరిగింది. మరి ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి రావడం జరిగింది. కమిషనర్ గారు లేరు, అసిస్టెంట్ కమిషనర్ కళ్యాణ్ భాయ్ గారికి మరి మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి ఏదేమైనా కూడా ఈ సమస్య వెంటనే పరిష్కరించకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో మరి నంద్యాల పట్టణంలో అటువంటి బాధితులు ఎంతమంది ఉన్నారో అందరినీ కలుపుకొని మరి మున్సిపాలిటీ ఎదురుగా భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తాము. మరి అప్పటికి కూడా పరిష్కారం కాకపోతే జిల్లా వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఈ సమస్యను తీసుకుపోయి మరి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము. ఎందుకంటే మరి తీరా సాదా వారు మరి 2 కుటుంబాలు కలసం వాళ్ళకి అసలు అవగాహన లేకుండా మాకెందుకు మరి ప్రభుత్వ బెనిఫిట్లు రావడం లేదని వారు పరిశీలన చేస్తే మరి ఈ రకంగా బయటపడుతున్నవి. ఇది ప్రభుత్వ అధికారులు మరి సచివాలయ ఉద్యోగుల తప్పిదమే ఇది. మరి వెంటనే ఈ సమస్యను పరిష్కరించకపోతే భారీ ఎత్తున ఆందోళనకు పిలుపునిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. గురు పౌర్ణమి సందర్భంగా మహానంది శ్రీ కామేశ్వరి అమ్మవారికి శాకాంబరి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సుమారు 2000 కేజీలకు పైగా కూరగాయలతో ప్రత్యేక అలంకరణ చేసి సహస్రనామ అర్చనలు, శాఖా నివేదన, హారతులు సమర్పించారు. లోక కళ్యాణం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళాపదే కళాలాపా కాంతా కాదంబరీ ప్రియ వరదావామనేన వారణే మధుకరః విశ్వాధికారేణ వేద్యా విద్యాధర నివాసిని విధాత్రే వేద జననే విష్ణుమాయా వినాశిని క్షేత్రస్వరూపా క్షేత్రేషి మాదేశం ఎట్లుందో తెలుసా? ఏం మాట్లాడుతున్నాను? ఏంటి మాదేశం మంద అయ్యి వచ్చేస్తాం బుద్ధి లేకుండా ఉన్నా మాదేశం లేకపోతే 10 శ్రీ మహానందీశ్వర స్వామివారి దేవస్థానం నందు శాకాంబరి ఉత్సవాలు 3 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించ జరిగింది. మొదటి రోజు ఆకుకూరలతో, రెండవ రోజు పండ్లు ఫలాలతో కూడా చేసాము. ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి కూరగాయలతో అమ్మవారికి అలంకరించడం జరిగింది. ఈ ఉత్సవాలు ఎవ్రీ ఇయర్ ఒకరోజు చేసేవాళ్ళం, కానీ ఈ సంవత్సరం 3 రోజులు నిర్వహించడం జరిగింది. కావున ఈ ఉత్సవాల్లో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓం నమో మహానందీశ్వరాయ.
మహానంది క్షేత్రంలో ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఆషాఢ శుద్ధ పౌర్ణమికి శాకాంబరి ఉత్సవం అనేటువంటిది నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం తొలిసారిగా ప్రత్యేకంగా ఈవో గారి సూచనల మేరకు 3 రోజుల దీక్షగా ఈ యొక్క శాకాంబరి ఉత్సవం అనేటువంటిది ప్రారంభించి తొలి రోజున త్రయోదశి రోజున అమ్మవారికి వివిధ రకములైనటువంటి ఆకుకూరలతో అలంకరించడం, రెండవ రోజున విశేషమైనటువంటి ఫలాలతో అమ్మవారిని ఫలరూపంగా అలంకరించి ఈ రోజున పౌర్ణమి ముఖ్యమైన రోజున శాకాంబరి ఉత్సవంగా అమ్మవారికి విశేషంగా శాఖాలతోనే అలంకారం చేసి శాఖాలతోనే అర్చన చేసి శాఖలతోనే నివేదన చేయడం అనేటువంటిది చాలా విశేషం. పూర్వం దుర్గమాసురుడు అనేటువంటి రాక్షసుడు అందరినీ కూడా తినడానికి ఆహారం లేకుండా యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి వీలు లేకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో దేవతలందరూ కూడా వెళ్ళి అమ్మవారిని ప్రార్థించగా అమ్మవారు స్వయంగా తనే శాఖంగా అవతరించి తన శరీరంలో నుంచి పళ్ళు కూరగాయలన్నీ కూడా ఇచ్చి సమస్త ప్రాణికోటిని కూడా రక్షించింది. కాబట్టి ఆనాటి నుండి కూడా ఈ యొక్క శాకాంబరి ఉత్సవం ఆషాఢ పౌర్ణమికి చేయడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తోంది. దాన్ని కొనసాగిస్తూ ఈ సంవత్సరం ఇంకా విశేషంగా మా ఈవో గారు శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. తద్వారా మన రాష్ట్రంలో కాయగూరలు పళ్ళు అన్నీ కూడా చక్కగా పండి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి పార్టీ కార్యకర్తలు పలు అంశాలపై చర్చించగా కొందరు సామాన్య ప్రజలు తమ వ్యక్తిగత స్థానిక సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వైసీపీ కార్యాలయం సందడిగా మారింది. భారీ వర్షాలతో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని చింతల మాదర జలపాతం ఉప్పొంగుతుంది. వర్షాకాలంలో సీజనల్ అందాలతో కలకల్లాడుతున్న ఈ జలపాతాన్ని వీక్షించేందుకు పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు భారీగా తరలి వస్తున్నారు. జలపాతం వద్ద సందర్శకుల సందడి రోజు రోజుకు పెరుగుతుంది. ఉత్తరప్రదేశ్లోని రుద్రాపూర్లో 19 ఏళ్ల యువతిని అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని పట్టుకునేందుకు వెళ్లిన సమయంలో నిందితులు పోలీసులపై కాల్పులు జరపగా ఎదురు కాల్పుల్లో ఒకరికి కాలికి గాయమైంది. అనంతరం సీన్ రీక్రియేషన్ సందర్భంగా 2 నిందితులు తప్పించేందుకు ప్రయత్నించగా పోలీసులు, స్థానికులు కలిసి వారిని పట్టుకున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతుంది.
ये 2 आरोपी रहते हैं, एक और आरोपी धीरे है और इसको लेके ये भागने की कोशिश कर रहे हैं, फिर भागने की कोशिश कर रहे हैं जो है ये देखिए ब्लड बजा जा रहे हैं और पीछे से भीड़ देखिए टीम और काफी भीड़ है देखिए ఉత్తర తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో బొగతా జలపాతం ఉద్రిక్తంగా ప్రవహిస్తుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో భద్రతా కారణాల దృష్ట్యా జలపాతం సందర్శకులను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు పర్యాటకులు జలపాతం వద్దకు వెళ్లవద్దని సూచించారు. లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని, చట్టంపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఉదయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతుంది. కనీస గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ పొగాకు రైతులు ఒంగోలు హైవే 16 పై బైఠాయించి ఆందోళన చేపట్టారు. జాతీయ రహదారిని దిగ్బంధించిన రైతులను పోలీసులు అక్కడి నుంచి శ్రీ చైతన్య స్కూల్ బస్సుల్లో తరలించారు. ఈ సందర్భంగా గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు నినాదాలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వైఖరి పార్టీ క్రమశిక్షణను ప్రతి నాయకుడు కార్యకర్త తప్పనిసరిగా పాటించాలని మంత్రి నిమ్మల రామనాయుడు సూచించారు. తెలియనితనం అత్యుత్సాహంతో వ్యవహరించవద్దని హెచ్చరించారు. పార్టీ నిబంధనలు అతిక్రమిస్తే ఎవరిని ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇవాళ ఎంతో మంది మరి నూతనంగా వచ్చినటువంటి శాసనసభ్యులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు కూడా తగు జాగృతతో అంటే తెలియనితనంతో అత్యుత్సాహంతో మనం చేసేటువంటి పని మన పార్టీకి లాభం చేకూర్చేటువంటి విధంగా ఉండాలి తప్ప 1% కూడా నష్టం చేసేటువంటి విధంగా ఉంటే మరి మనం చేస్తున్నటువంటి కృషి మరి బూడిదలో పోసిన పన్నీరు అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకుని అటువంటి నాయకత్వం మెలగాలనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ అటువంటి క్రమశిక్షణ ఉల్లంఘించిన ప్రభుత్వ ప్రతిష్టకు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేటువంటి విధంగా మరి ఎవరైనా కనుక కార్యకర్తలు నాయకులు ఎవరున్నా కూడా అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ అందుకని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి నాయకుడు నంద్యాల బొమ్మసత్రం సాయిబాబా దేవాలయంలో గురి పౌర్ణమి వేడుకలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సాయిబాబాకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణలు చేపట్టగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జై సాయిరామ్. బొమ్మసత్రం గౌరీ శంకర్ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ బొమ్మసత్రం సాయిబాబా గుడి యందు 30వ గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నవి. ఈ యొక్క గురు పౌర్ణమి వేడుక భక్తులు విరివిగా వచ్చి బాబా ఆశీస్సులు పొందుతున్నారు. అలాగే వచ్చిన భక్తులందరూ బాబా ఆశీస్సులు పొంది అన్నప్రసాదం స్వీకరించి ఈ గురు సాయిబాబా ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. ఈరోజు బొమ్మసత్రం సాయిబాబా గుడిలో గురు పౌర్ణమి సందర్భంగా అందరికీ దాతలకు అందరికీ రోజు నుంచి ఈరోజు దర్శన కార్యక్రమాలకు వస్తున్నారు బాగా కంటిన్యూషన్ గా. అలాగనే అన్నదాన కార్యక్రమానికి కూడా తగు ఏర్పాట్లు చేసినాము. ఈ రోజు 11 గంటల నుంచి అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అలాగనే మనకు ఇక్కడికి సహకరించిన దాతలందరికీ పేరు పేరున కమిటీ తరపు నుంచి ధన్యవాదాలు కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.
భక్తాదులందరికీ తెలియజేయడం ఏమనగా ఈ రోజు గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నవి. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు భక్తులకు అందరికీ ముఖ్యంగా గురు పౌర్ణమి వేడుకలు. మరి ఇంత కార్యక్రమానికి సహకరించిన భక్తాదులందరికీ మా కమిటీ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఇక్కడ స్వచ్ఛందంగా సేవ చేయడానికి వచ్చినటువంటి కాలేజీ యాజమాన్య సంస్థకు రామకృష్ణ డిగ్రీ కాలేజ్ సార్కి మరియు మహిళా సేవలకు సాయి సేవకులకు స్వచ్ఛందంగా వాలంటీర్గా సేవ చేయడానికి వచ్చినటువంటి భక్తాదులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజామున 4 గంటలకి స్వామివారికి మేలుకొలుపు హారతి, తదనంతరం స్వామివారికి అభిషేకం చేశాము. అలాగే భక్తాదులు సేవకులు ఈ యొక్క గుడి ఆవరణలో భక్తాదులకు ఎటువంటి ఆపదలు వారికి ఇబ్బంది కలిగించకుండా దర్శనాన్ని చేయిస్తూ స్వామివారి తీర్థ ప్రసాదాలు ఇస్తూ భక్తాదులకి వారిని తరించి స్వామివారిని దర్శించి తరించవలసిందిగా మరి ప్రార్థిస్తున్నాము. ఈరోజు వ్యాస పూర్ణిమ, కానీ దీన్ని గురు పౌర్ణమి కూడా అంటారు. కావున భక్తాదులు తల్లిదండ్రులు జన్మనిస్తే మనకు పునర్జన్మ గురువులు ఇస్తారు. కావున ఈ యొక్క గురు పౌర్ణమి రోజు గురువుని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే మధ్యాహ్నం హారతి ఉంటుంది. మధ్యాహ్నం హారతి స్వామివారికి స్పెషల్ అలంకరణ, హారతి అయిన తర్వాత అన్నదానం కార్యక్రమం ఉంటుంది. ఆ యొక్క అన్నదానం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని తరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే సాయంకాలము 6 గంటల 15 నిమిషాలకు హారతి, స్వామివారికి హారతి ఉంటుంది, కాకడ హారతి. తర్వాత లడ్డు వేలంపాట ఉంటుంది. లడ్డు వేలంపాట అయిన తర్వాత స్వామివారికి స్పెషల్ ధూపదీప హారతిని స్పెషల్ గా పెట్టాము. ఆ ధూపదీప హారతి లైట్లలో బంద్ చేసి స్వామివారిని ఆ స్పెషల్ లైట్లు వేసి స్వామివారి దర్శనం భక్తాదులకు ఉంటుంది. ఆ దర్శనం కూడా భక్తాదులు దర్శించి తరించవలసిందిగా కోరుచున్నారు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.